ఆచి చికెన్ మసాలా. భారతీయ సిమెంట్స్కి షాక్ ఇచ్చిన కార్మికులు వివరాలకు వెళ్ళినట్లయితే అదేంటి భారతీయ సిమెంట్స్కి కార్మికులు షాక్ ఇవ్వండి అనుకుంటున్నారా? అదేంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. భారతీయ సిమెంట్స్ దీని యాజమాన్యం ఎవరండి? స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి వైఎస్ భారతినే. మరి అటువంటి వాళ్ళ యొక్క కంపెనీలలో కనుక కార్మికులు ధర్నాకు దిగారు అంటే అది పెద్ద సెన్సేషనే కదా. దానికి గల కారణం ఏంటో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ముందుగా ఏంటి అంటే, ఏదైతే కమలాపురం ప్రాంతంలో ఉందో ఈ భారతీయ సిమెంట్స్ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన విరమించబోమని చెప్పేసి వారి తల్లిదండ్రులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లిలోని భారతీయ సిమెంట్ పరిశ్రమ ఎదుట 4వ రోజు నిన్నటికి శుక్రవారం బాధితులు స్థానికులు ధర్నా నిర్వహించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడ విషయం ఏంటి అంటే 4వ రోజు అంట, నిన్నటికంటే ఈ రోజుకి 5వ రోజు. ఎందుకు ధర్నా చేస్తున్నారంటే న్యాయపరంగా మాకు రావాల్సిన జీతభత్యాలను మాత్రమే వాళ్ళు అడుగుతున్నాము అని చెప్పేసి అంటున్నారు. సరే, చాలా కంపెనీల్లో ఇదే జరుగుతుంది కదా, మరి ఇప్పుడు అంత సెన్సేషన్ ఎందుకు అనుకుంటే చాలా కంపెనీలు వేరు, భారతీయ సిమెంట్స్ వేరు. వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. పోనీ ఒక ప్రాంతానికో ఒక నియోజకవర్గానికో లేకపోతే ఒక జిల్లాకో సంబంధించిన వ్యక్తులు కాదు వీళ్ళు. ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు, ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు. అటువంటి వారి సంస్థలలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అని అంటే అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఒక సంస్థలోనే వీళ్ళ దగ్గర కార్మికులే నిరసనలు తెలియజేస్తున్నారా అంటే ఇక రాష్ట్రాన్ని వీళ్ళు ఏమాత్రం పరిపాలించగలరు? ఒక కంపెనీలో వచ్చే లాభాలు వాటిల్లోనే వాళ్ళకు కొంత జీతం పెంచవచ్చు కదా అని చెప్పేసి ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉంటారు. సో అందుకని ఇది పెద్ద సెన్సేషన్. ఇప్పుడు వైఎస్ భారతి గారు వాళ్ళకి సాక్షి మీడియా, సాక్షి పత్రిక, ఇలాగ అనేక రకాలైన వ్యాపారాలు ఉన్నాయి. మరి అటువంటి వ్యాపారాలు ఉన్నప్పుడు అవన్నీ సక్రమంగా నిర్వహించుకోవాలి. అట్ ద సేమ్ టైం అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మరి ఇక్కడ సొంత సంస్థలలోనే యాజమాన్యం ఈ రకంగా వాళ్ళ పట్ల కొంత పక్షపాత ధోరణి ఉందో లేకపోతే కొంత నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా చర్చకు వస్తాయి. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఇది ఆషామాషి వ్యవహారంగా చూస్తానికైతే మాత్రం అవకాశం లేదు. రాష్ట్రం నలుమూలల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటించినా జనాలు తండోపతండాలకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆయన పట్ల ఉన్న అభిమానం. ఎందుకు అభిమానం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అనే దానికంటే ఆయన తండ్రి గారైన రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ సంక్షేమ పథకాలు, అది ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆయన నడవడిక, తద్వారా ఆయన వంశానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన లెగసీ కంటిన్యూ చేస్తున్నాడు. పైగా రాష్ట్రం విడిపోయింది. దీంతోపాటు అటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళ పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపచ్చు. కారణాలు ఏదైనా కావచ్చు. కానీ వాళ్ళ పట్ల అమితమైన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎందుకంటే తండోపతండాలకు జనాలు వస్తున్నారండి. ఎందుకు వస్తున్నారు? అభిమానించడానికి. కానీ ఇట్లాంటి పరిస్థితులు చూశారనుకోండి, పోనీ అందులో అమితంగా అభిమానించే వాళ్ళ బిడ్డలే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులే ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అరే, జగన్మోహన్ రెడ్డి గారిని మనం అత్యంత బాగా అభిమానిస్తున్నాం, కానీ వాళ్ళు చూస్తేనేమో అక్కడ చేసే ఈ యొక్క స్టాఫ్ పట్ల చాలా నిర్లక్ష్య ధోరణితో ఉంటున్నారు అనే చులకన భావం రాదా? ఇది నాట్ ఓన్లీ ఫర్ జగన్మోహన్ రెడ్డి, దిస్ ఫార్ములా అప్లైస్ ఫర్ ఆల్ ద పీపుల్. ఎవరికైనా వర్తిస్తుంది. కాకుంటే చాలా బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు భారతి గారు చాలా సాఫ్ట్గా ఉంటారు, పెద్దగా మీడియా ముందుకు కూడా రారు. ఏదైనా ఉంటే ఆవిడ ఈ బిజినెస్ చూసుకుంటూ ఉంటారు. సో మేనేజ్మెంట్ బాగానే చేస్తున్నారు, ఎందుకంటే సక్సెస్ఫుల్ ఉమెన్ లాగా బిజినెస్లన్నీ కూడా బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. సో అటువంటిప్పుడు ఇట్లాంటి వాటిని కూడా వీలైనంత వరకు ఎర్లీగా వాళ్ళతో కూర్చొని చర్చించి, పోనీ మధ్య తరహాగా ఇదిగో ఇట్లా కాదు, ఇంత కాదు, ఇంత ఇస్తామని చెప్పి సమస్యగా మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోద్ది కదా అని చెప్పేసి మొన్న ఎప్పుడు శ్రీధర్ అప్పలరాజు ఆ పరామర్శ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు. మరి ఎక్కడైనా అంతే కదా.
ఆ కార్మికుల్ని పిలిచి లేకపోతే కార్మిక నాయకుడిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఏంటి మీ డిమాండ్లు ఏంటి, పోనీ అలా కాదు మధ్యస్థంగా ఈ రకంగా చేద్దామంటే అయిపోద్ది కదా. అది చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు. జనాల్లోకి వచ్చేసి చేయకూడని చోటేమో అట్లాంటి చేయమని చెప్తారు, చేయాల్సిన చోట ఇట్లా చేయట్లేదు ఆయన. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే చివరికి అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళు ఆ పరిశ్రమలోకి వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. చూడండి ఇక వాళ్ళ ఓర్పు సహనం నశించింది ఇక. అయితే ఇక్కడ చాలా ట్విస్ట్ ఉంది. వారు మాట్లాడుతూ జీతాలు పెంచాలని 6 నెలల క్రితం ధర్నా చేయడంతో దురుసుగా ప్రవర్తించారు అంటూ ఉద్యోగుల నుంచి ఉద్యోగాల నుంచి తొలగించారంట. అది అసలు యాక్చువల్గా వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే జీతాలు పెంచాలని 6 months బ్యాక్ ధర్నా చేశారట. అందుకని దురుసుగా ప్రవర్తించారంటూ ఉద్యోగాల నుంచి మమ్మల్ని తొలగించేశారు. వాళ్ళు అడిగింది ఏంటి, శాలరీస్ డిమాండ్ చేశారు, 6 months బ్యాక్ ధర్నా చేశారు. దాన్ని దురుసుగా ప్రవర్తించారు అంటూ మమ్మల్ని తొలగించారు అనేది వీళ్ళ యొక్క ఆరోపణ. సో ఆ రకంగా చేసిన మమ్మల్ని తొలగించారు. తిరిగి విధుల్లోకి తీసుకొని 6 నెలల జీతాలు చెల్లించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న కొందరికి 30,000 చొప్పున ఇస్తూ మిగిలిన వారికి 15,000 ఇస్తున్నారు. సో అందరికీ సమానంగా వేతనాలు ఇవ్వాలి అనేది వాళ్ళ యొక్క డిమాండ్. 6 months బ్యాక్ ధర్నా చేశారు జీతాలు పెంచాలని, దురుసుగా ప్రవర్తించారని తీసేసారు. మరలా ఇప్పుడు ఏంటి అడుగుతున్నారు. సరే వీళ్ళు ఇప్పుడు ఏంటి, ఆ 6 months శాలరీస్ ఇచ్చి మామూలుగా ఎవరికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 30,000 ఇస్తున్నారు కదా, మిగిలిన వాళ్ళకు కూడా అలాగే 30,000 ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అని చెప్పేసి ఎవరున్నారు, రైతులు మల్లారెడ్డి, రామచంద్రారెడ్డి, నారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సుధీర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఆ డిమాండ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సొంత సామాజిక వర్గం వాళ్ళే, అంటే వాళ్ళనే పెట్టుకున్నారని చెప్పేసి అనుకోవాలి. సో సొంత సామాజిక వర్గం వారికి, సొంత కంపెనీలో ఉన్న వారికే న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి లేకపోతే వాళ్ళ మేనేజ్మెంటు మరి రాష్ట్రం మొత్తానికి ఏం చేస్తారండి, రాష్ట్రాన్ని ఏ రకంగా ఉద్ధరిస్తారండి అనే ప్రశ్నలు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో మెదులుతూ ఉంటుంది. కొంతమంది అడగలేకపోవచ్చు, కొంతమంది ప్రశ్నించవచ్చు, కొంతమంది సోషల్ మీడియా ముఖంగా తెలియచేయవచ్చు. అనేక రకాలైన పరిస్థితులు అయితే నెలకొంటాయి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ఏమడుగుతున్నారు, సరే 30,000 అడిగారండి, 30,000 కాదమ్మా 20,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, లేకపోతే మిగతా ఇన్సెంటివ్స్కి ఇస్తామనో, లేకపోతే ఇప్పుడు 6 నెలలు జీతాలు అడుగుతున్నారు కదా, 6 నెలలు కదా ఒక 4 నెలలు జీతాలు ఇస్తామనో, ఏదో ఒకటి మధ్యస్థంగా చేసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అడుగుతున్నారు కదా, అక్కడ చెప్తున్నారు కదా మన అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అసలు ఆయన దగ్గరికి వెళ్ళదు వేరే విషయంలో, ఆ యాత్రకి వెళ్ళినప్పుడు అంటున్నారు కదా మధ్యస్థంగా ఏదో ఒకటి చేసుకోండి సెటిల్మెంట్ అన్నట్టు. మీరు ముందు సెటిల్మెంట్ చేసుకోండి, మీ సొంత కంపెనీలోనే మీ యాజమాన్యమే మరి అక్కడ కార్మికులకి న్యాయం చేయకుండా మధ్యస్థంగా మాట్లాడకపోతే మరి వాళ్ళ గోడు ఎవరికి వినిపించుకుంటారు, వాళ్ళు ఎవరికి తెలియజేస్తారు, ఇలా అనేక రకాలైన పరిస్థితులు అయితే నెలకొంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రజలు కోరుకుంటుంది ఏంటి అనేది ప్రజానాడి తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ కార్మికులు ఏం కోరుకుంటున్నారు అని చెప్పేసి కంపెనీలో ఉన్నటువంటి కార్మికుల్ని వాళ్ళ పల్స్ తెలుసుకోవాలంటే వాళ్ళ మేనేజర్లను అడిగి తెలుసుకోవాలి. సో ఇటు ప్రజాస్వామ్యంలో ప్రజల పల్సు తెలియక, కంపెనీల్లో కార్మికుల పల్సు తెలియక, మరి అటు బిజినెస్ మ్యాన్గా మరి ఏంటి పరిస్థితి, మరి ఇక్కడ రాజకీయ నాయకుడిగా ఏం చేస్తున్నారు, ఇలా అనేక రకాలుగా అన్ని విధాలుగా ఖచ్చితంగా చర్చలకైతే వస్తాయి. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఇది అసలు ఎందుకు దీన్ని ఇంత తీసుకొచ్చి, ఎందుకంటే ఆయన దృష్టికి వెళదాం నాకు తెలిసి ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న వాటికి అన్నీ కూడా ఆయన ఎక్కడ గమనిస్తూ ఉంటాడు, ఆయన ఎక్కడ పట్టించుకుంటూ ఉంటాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి రాజకీయ పార్టీ పరంగా కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని వీలైనంత వరకు సాల్వ్ చేసుకొని ఆ కార్మికులకు న్యాయం చేయండి, వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు పరిశీలించండి అని చెప్పేసి అయితే అటు భారతి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విన్నవించుకుందాం. మరి చూద్దాం వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం చేస్తారనేది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.